ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమే లక్ష్మి, మనోడు ఎవరెక్కున్నాడే? నా లెక్కుంటాడు మనోడు. నీ లెక్క ఎన్నుకున్నాడు? నీ లెక్క ఎన్నుకున్నాడు? చూడు ముక్కు చూడు, ముక్కు సేమ్ నాదే. సేమ్ ముక్కు నాదే, కళ్ళు నాయే, చేతులు నాయే, కాళ్ళు నాయే, తెలుసా? అన్ని నువ్వే ఉంటావే? అన్ని నేనే ఉన్నా, నువ్వేం బంగారు కొండ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు నోట్లో ఆకాకుంటుంది శ్రీరామచంద్రుడు. అరే ఆనందం అంటుందిరా, వాడు శ్రీరామచంద్రుడు అట. ఒకసారి చెప్పుకుంటే ఎత్తుకుంటావా? నా ముగ్గుల మనం నీయే తాను ఎత్తుకుంటాడు పోరాడమ్మా. బావా బిడ్డ. బాపు ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు? కాలు చల్లది ఏమెళ్ళది అయితే కానీ ఇత్తాన్న కట్నం ఇచ్చినావా? ఇంతవరకు కట్నం ఇయ్యలేదు, ఇంకా మనవని చూసడానికి వచ్చినావా? కొంచెమన్నా ఉండాలి. ఇంకా మన నానేచ్చినవా? మనలే లేదే లోపలే. హలో చెప్పమ్మా. మా అన్న మనవని చూడ ఇంటికి వస్తే కట్నాలు కానుకలు ఇవ్వని దర్వాజా కూడా దొక్కనియకుంటే ఇలా కొట్టిండ్రట బావా. గట్లనే ఉంటుంది ఆ పద్ధతి. 4 రోజులు తోలితే ఏమవు మా అన్నతోని? మేము లేమా చూసుకుంటందుకు? మాకు చూడాలనిపిస్తాను బావా. ఒక 2 రోజులు తోలుండ్రి. సరే 2 రోజులు తీసుకోపోతారు కదా, తీసుకోవాలి. అన్నీ ఉండదమ్మా, తీసుకుపోయి మళ్ళీ తీసుకురండి. సరేనా? సరే బాగా ఉంటా.
మీ అమ్మమ్మ లాగానే ఉంది నీ ముఖం. అబ్బో ఏంద్రా అమ్మో ఏడిపోతుందా పట్నా మనవడొచ్చిండు రాయే ఊకే అమ్మమ్మ అమ్మమ్మ అంటుండే. వానికి ఏం తినిపియాలను స్నానం ఎట్లా పోయాలో నాకు తెలుస్తలేదే. ఒక్కసారి రా అమ్మ. అమ్మా వీడు అసలు ఊకుంటలేడమ్మా. నువ్వు వచ్చి ఊకుంచమ్మా. ఏం పెడతావో పెట్టి దీవించమ్మా. ఎందుకు ఏడుస్తావు బిడ్డ? నువ్వు ఏడిస్తే ఇప్పుడు అమ్మ వస్తుందా? మేము లేమా నీకు అందరం? బిడ్డ కూర్చో. అరే వరం నాన్న కోటలు పోయి చాలా రోజులు ఇంకెప్పుడు తీసుకొస్తావురా? అయ్యో వాటికన్నా ఎక్కువ ఆపసరా నీగా ఉన్నది కదా. మరి నాకు కాకపోతే నీకు నాదే. నాకు ఉన్నది, అది ఎప్పుడొస్తే ఎప్పుడు పని చెప్పాలి. అక్కడ ఆ కోడలు పిల్ల ఏం తింటుందో ఏందో. మన ఇంటికి అయితే మంచిగా తిని మంచుకుంటుండే ఆరోగ్యంగా ఉంటుంది. అదే వరం నువ్వు పోయి తీసుకురాపోరా. మీ నాయనమ్మ మీ తాత వచ్చిండ్రయ్యా. ఎందుకు ఏడిపించరారే? చెప్తారా వాళ్ళకు? ఇప్పుడే తీసుకుపోతాను. 4 రోజులు ఉంచితే ఏమవుతుంది? ఉంచుతాం అనుకుంటాం కానీ మరి ఇక్కడ చూస్తూ లేవున్నారమ్మా. ఆడికి వెళ్తే మేము చూసుకుంటాం కదా. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మంచిగా చూసుకుంటాం మా బిడ్డ లెక్క. నువ్వు మంచిగా చూసుకోలే అనుకో, నా మనోడు నీకు చింత బరిగలు బట్టి పెళ్లి చేస్తాడు. మరి నువ్వు మంచిగా చూసుకోకపోతే నీకు దేంతో చేస్తాడో పెళ్లి? నేను మంచిగా చూసుకోకపోతే నాయనమ్మ తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు నా మనోడు.